మనకు డైలీ సూర్యుడు అస్తమించగానే చంద్రోదయం జరుగుతుంది. చంద్రుడు వస్తాడు. వెన్నెల రాత్రులు ఉంటాయి పౌర్ణమి ముందు. ఆ తర్వాత అమావాస్య ముందు కొన్ని చీకటి రాత్రులు అంటాం కదా, అలా ఉంటాయి. 15 రోజులు వెలుగు, 15 రోజులు చీకటి ఉంటుంది. అయినా మనకు ఇప్పుడు ఈ సృష్టి లోపల మనకు ఈ నవగ్రహాలు లేకపోతే ఏది జరగదు. కాబట్టి ఈయన సాయంత్రం వేళలో ఈయన వచ్చి ఈయన వెన్నెలను కురిపించడం వల్ల జీవరాశులు పొద్దంతా పడిన శ్రమ సాయంత్రం వరకు ఆహ్లాదకరంగా అనుభవిస్తారు. జీవరాశులు, పశుపక్షాదులు, మనుషులు కూడా ఆ వెన్నెలను చూసి పులకించిపోతారు. ఆ వెన్నెల్లో ఇంకా చెప్పలేము, ప్రేమికులైతే తడిసి ముద్దయిపోతారు. అలా ఉంటుంది ఈ స్వామి యొక్క వెన్నెల. ఈయనను ఆరాధించో మనకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి ఈ స్వామిని కూడా మనము ఆరాధించుకోవాలి. ఈయన స్తోత్రం ఏమిటంటే, దదీశంఖతుషారంభం శిరోధర్ణవ సంభవం నమామి శశీనం సోమం శంభోర్ముకుటభూషణం. దదీశంఖతుషారంభం శిరోధర్ణవ సంభవం నమామి శశీనం సోమం శంభోర్ముకుటభూషణం. దదీశంఖతుషారంభం శిరోధర్ణవ సంభవం నమామి శశీనం సోమం శంభోర్ముకుటభూషణం. తప్పకుండా ఈయనను ఆరాధించాలి. ఈయనకు కూడా మనము నీళ్లు తర్పణం చేయొచ్చు. స్వామి సాయంత్రం వేళలో వచ్చిన తర్వాత మనము ఎలాగైతే సూర్యదేవునికి తర్పణం చేస్తామో అలాగే చంద్రదేవునికి కూడా తర్పణం చేయవచ్చును. కంపల్సరీ డైలీ చేసినా చేయకపోయినా పౌర్ణమి రోజుల్లో మాత్రం నీళ్లు తర్పణం చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా రోజు ఆయనను చూస్తూ మనము ఈ స్తోత్రం చదివినచో మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇలా మనం డైలీ కొన్ని చేసుకోవాలి. ఈయనదేమో సోమవారము, సూర్యభగవానుడిదేమో ఆదివారము, చంద్రభగవానుడిది సోమవారము. కాబట్టి మనము డైలీ చేసినా తప్పు లేదు, లేదా కనీసం ఆ వారానికి ఒకసారైనా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ఎలా ఉందో వీడియో చెప్పండి.